రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సహస్రాని కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సహస్రానిని హత్య చేసింది తోటి ఇంటి పక్కన ఉన్న 10వ తరగతి చదువుతున్న విద్యార్థి కావడం, కర్కసత్వంగా హత్య చేయడం అనేది ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే సహస్రాని ఇంటి గత కొద్ది నెలల నుంచి వాళ్ళు ఇదే నివాసం వద్ద అయితే అద్దెకు ఉంటూ ఉన్నారు. అయితే సహస్రానికి అద్దెకిచ్చిన వాళ్ళ కుటుంబ సభ్యులకు అద్దెకిచ్చిన ఇంటి యజమాని ఉన్నాడు. ప్రస్తుతం ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఇలాంటి ఘటన జరుగుతుందని? లేదంటే వాళ్ళు ఎప్పుడు వచ్చారు, మీకు పరిచయం ఎలా అయ్యారు? ఎవరు ఇంట్లో శాస్త్ర వాళ్ళు మూడు సంవత్సరాల నుంచి మా ఇంట్లో ఉంటున్నారు. అటువంటిది ఏ ఇబ్బంది రాలేదు, వాళ్ళతోటి ఇబ్బంది రాలేదు. మేము ఇక్కడ ఈ భవనం కట్టి కనీసం ఒక 40 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ మా ఇంట్లోకి వెళ్ళి కిరాయి 25 సంవత్సరాలు ఉన్నాడు. ఇప్పటికీ ఇంట్లో కిరాయికున్నాడు. మా పరువు ఎంత తీసిరంటే పరువు మేము ఎటువంటి వాళ్ళ ఈ కుకుడు వల్ల తెలియని వాళ్ళు లేడు మాకు. అటువంటి పరువు మాకు తీసిరు. కిరాయికి ఉండే వాళ్ళు మా పరువు తీసి మన రోడ్డు మీద లాగేసారు మొత్తానికి. ఇట్లా ఇక మనము దీని గురించి మీరు మీడియా వాళ్ళు తప్పుడు ప్రచారం రాయకండి, ఏదైనా కరెక్ట్ చూసి రాయండి. అదే చెప్తున్నా. ఈ సహస్రాని మీతో పాటు ఎలా ఉండేది అంటే పైన టెర్రస్లోనే పెంట్ హౌస్లోనే రెంట్కుంటున్నారు. ఆ కుటుంబ సభ్యులు ఎలా ఉండేవారు? సహస్రాని మీతో ఎలా ఉండేది? ఏమని పిలిచేది మిమ్మల్ని? అంకుల్ అని పిలిచేది సహస్ర. వాళ్ళు కూడా మా పిల్లలతోటి ఆడుకోమను, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పేది మీరు పిల్లలు జాగ్రత్త చూసుకోవాలి, లేదంటే మీరు ఇంట్లో ఎవరు లేకుండా మా పిల్లల కింద వదిలేసిపోవాలి, మీరు అట్లా ఒంటరిగా పెట్టిపోవద్దు కూడా. వాళ్ళకి చాలాసార్లు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఇంతవరకు వాళ్ళ అమ్మ కొడుతుంటే కూడా వద్దు అమ్మ కొట్టొద్దు, పిల్లలను కొట్టొద్దు, మంచిగా చూసుకోవాలి, మా పిల్లల్లాగా మీ పిల్లలు అందరం ఒకటే పిల్లలు, అట్లా కొట్టొద్దని చెప్పేసి వాళ్ళకు కూడా ఇది చేయడం జరిగింది. కానీ మేము కూడా చాలా మట్టుకైతే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకు మంచిగా సహకరించినాము. వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోయినాము, ఎప్పుడు రమ్మంటే ఏడికి రమ్మంటే ఆడికి పోయినాము. వాళ్ళకి ఇబ్బంది పెట్టలేదు, మేము ఇబ్బంది పడలేదు. మేము ఇబ్బంది పడినా కూడా పోయినాము వాళ్ళు ఎంబడి, ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోయినాము. అక్కడే కూర్చోమంటే అక్కడే కూర్చున్నాము. అంత అవస్థ పడుకుంటా ఇంట్లో అందరు మొత్తం మా కుటుంబ ఫ్యామిలీ కుటుంబం మొత్తం మా రిలేటివ్ ఎక్కడెక్కడ ఉన్నారో అందరు వచ్చి మా ఇంట కూర్చున్నారు. ఇంతవరకు అదేం తేలేదాకా మేము పోమని చెప్పేసి కూర్చున్నాడు. అంత బాధపడుకుంటూ కూర్చున్నాము. ఇంత బాధ పెట్టిరు వాళ్ళు. కానీ పక్క నుండి కూడా ఇంత చేసిందంటే మాకు అసలు. బాలుడి ప్రవర్తన ఎలా ఉండేది? మీతో ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేశాడా? బాలుడి తల్లిదండ్రులు ఎప్పుడైనా మీకు పరిచయం ఉన్నారు? అసలు తల్లి అక్కడ షాప్ పెట్టింది, కొద్దిగా అంకుల్ మా షాప్కి రావాలని అడిగేది, మాట్లాడేది, చెప్పేది. అంతవరకే బాలుడు వాళ్ళు ఎవరు మనకు పరిచయం లేదు, ఏం లేదు. అంతవరకే తెలుసు. వాళ్ళు కిరాయి వాళ్ళే ఇక్కడ ఉండేవాళ్ళు. శాస్త్ర వాళ్ళు కూడా కిరాయికి ఉండేవాళ్ళు. మనం ఎక్కువ కిరాయితో మాట్లాడేది అంతవరకు తెలుసు. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా చాలా దారుణంగా హత్య చేశాడు బాలుడు. మీరు అనుకున్నారా? అంటే చుట్టుపక్కల వాళ్ళే చేసుంటారు, లేదంటే ఆ పెద్ద వ్యక్తి హత్య చేశాడు అని అనుకున్నారు అందరూ కూడా. సో ఈ చిన్నపిల్లాడు హత్య చేయడం అనేది ఎలా చూసుకోవచ్చు? అంటే ఒక చిన్న ఏజ్ పర్సన్ ఇంత దారుణానికి ఒడిగట్టాడు. సో దీనిపై మీరు ఎలా అంటారు? అది మనము తెలియదు, మనం ఎవరు చేసిపోయిందో మనకు తెలియదు. పక్కలు చేసిరా, బయటికి వెళ్ళి వచ్చి చేసిరా, ఎక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఎవరు చేయరు. మన ఇంట్లో ఉన్న వాళ్ళైతే అందరు మంచి వాళ్ళే ఉన్నారు. బయటికి వెళ్ళి ఎవరైనా వచ్చి డబ్బుల గురించి అయినా రావాలి, దేని గురించి అయినా రావాలి, వచ్చి చేసిపోవాలి. కానీ వాళ్ళేమో తల్లిదండ్రులు, అది శాస్త్ర వాళ్ళ తల్లిదండ్రులు పైసలు పోలే, మా ఏం పోలే, ఎందుకు వచ్చిండో, సంపానికి వచ్చిండో, అది ఇదని వాళ్ళు అరుచుకుంటే ఏడుస్తూ ఉన్నారు. మరి అది చేసే బయటపడేదాకా మాకు ఏమాత్రం తెలియదు. ఇప్పుడు ఎప్పుడైనా సహస్ర అలాగే ఈ 10th క్లాస్ చదువుతున్న అబ్బాయి ఎప్పుడైనా మాట్లాడుకున్నారు? వాళ్ళు ఎలా ఉండేవారు? ఎప్పుడైనా పరిచయం ఉంది వాళ్ళకి? లేదు, మేము చూడలేదు ఎప్పుడు. వాళ్ళ పిల్లలందరూ ఆడుకునేవాళ్ళు, బాల్ ఆడుకునేవాళ్ళు, అందరితో తిరిగేవాళ్ళు, ఇక్కడ ఆడుకునేవాళ్ళు. గల్లీ మొత్తం పిల్లలే ఆడుకునేవాళ్ళు. ఇక్కడ వాళ్ళతో ఉండేది, తిరిగేది, పోయేది. అంతవరకే తెలుసు. మనం వాళ్ళకేమై అందరూ ఆడుకుంటారు కదా, పిల్లలు అందరూ ఉంటారు కదా అని చెప్పేసి అనుకుంటాం. మనం ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు? అంటే సహస్రాని తల్లిదండ్రులకి ఎలాంటి న్యాయం చేస్తే బాగుంటుంది? అలాగే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బెటర్ అంటారు? న్యాయం కాదు, వాళ్ళు తెలియని మాటలు మా మీద అర్చిపోయారు. వీళ్ళు ఓనర్లు సంబంధం లేదు, ఎవడు రాడు, ఎవడు చేయడు, వాళ్ళకి తెలుసు. అది అయినా చెప్పట్లేదు. వీళ్ళు మా మీద అరుచుకుంటా ఏడ్చుకుంటా మా మీద ఏదో నింద వేసిపోయింది. అటువంటి వాళ్ళని మేము అసలు ఇంతవరకు మేము పెట్టుకోలేము. ఇంట్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఏడ్చుకుంటూ పోయారు. మేము ఇంత మంచి ఓనర్ మాకు దొరకడు అని ఏడ్చుకుంటే పోయే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ మొక్క ఆమెనే మమ్మల్ని నిలదీసింది.
మరి మీరు చెప్పే ప్రయత్నం చేయలేదా? మేము ఎవరికి సపోర్ట్ చేయలేదు అని చెప్పి మీరు చెప్పే ప్రయత్నం చేయలేదు వాళ్ళకి, తల్లిదండ్రులకి? ఇంకా ఏం చెప్తాము, వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు, పిల్ల పోయిన బాధలో వాళ్ళు ఉన్నారు. మనం ఏం చెప్పకూడదు, మన మీద ఎన్ని చేసినా కూడా మనం భరించుకోవచ్చు, కానీ మనం ఏం చెప్పదు. అది భగవంతుడు ఉన్నాడు, వాడు తేలుస్తాడు, బయట పడుతుంది, ఎన్నడుకున్నా బయట పడుతుంది. అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది ఏందనేది, ఓనర్ సంగతి ఏందనేది తెలుస్తుంది అని చెప్పేసి మేము గమ్మున ఊరుకున్నాం, ఏం అనుకోకుండా గొడవ పడకుండా ఎవరితో. ఎస్, ప్రస్తుతానికైతే ఇంటి ఓనర్ కూడా ఒకటే చెప్తున్నాడు, తమకు చాలా నష్టం వాటిల్లింది. ఎందుకంటే పోలీసులు కావచ్చు, ఇతర సోషల్ మీడియా వేదికగా కూడా తమపై ఎన్నో నిందలు వేశారు, చెయ్యని తప్పు కూడా చేశారంటూ కూడా తమను కూడా దూషించారు, అనుమానించారంటూ కూడా తమ గౌరవం అంతా కూడా అప్రతిష్ట పాలైందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ సహస్రాని ఇంటి వద్ద ఉన్న బాలుడు కావచ్చు, సహస్రాని కావచ్చు, ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. అలాగే వాళ్ళిద్దరూ కూడా సరదాగా మాట్లాడుకునేవారు, అందరిలానే వెళ్ళి మాట్లాడుకునేవారు తప్పితే ఇలాంటి ఎప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు కూడా తమకు తెలియదంటూ కూడా ఇంటి ఓనర్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ సాగర్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.